అసలు మ్యాటర్ ఏంటంటే మన నాని అన్నది కొత్త సినిమా అయితే రిలీజ్ అయింది కదా, చూసేదానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజే వెళ్లాల్సింది సినిమాకి కుదరలేదు. మా అన్న వాళ్ళకి ఏదో ఒక పని పడతానే ఉండింది. నిన్న కూడా ప్లాన్ వేసాం ఆఖరికి పని ఉందని నిన్న కూడా క్యాన్సిల్ చేసేశారు సినిమా. ఈ రోజు పక్కా వెళ్దాం అనుకునే ప్లాన్ వేసి అన్ని పనులు పక్కన పెట్టేసి సినిమాకి అయితే వెళ్ళిపోయినాము. కరెక్ట్ గా 10 minutes ఉంటే సినిమా స్టార్ట్ అవుతుంది అప్పుడు వచ్చినాము సినిమాల కాడికి. ఇంకా మా అన్న వాళ్ళ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయినాము. అదేందో మేము ఎప్పుడు సినిమాకి వెళ్దాం అనుకున్నా కూడా 5 minutes ఉంటే సినిమా స్టార్ట్ అవుతుంది చూడు అప్పుడు వెళ్ళడం కానీ, లేకపోతే 10 minutes ఉంటే సినిమా స్టార్ట్ అవుతుంది చూడు అప్పుడు వెళ్ళడం కానీ, లేకపోతే సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటది అప్పుడు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే మీకు ఎవరికైనా జరిగింటే కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని పక్కన పెట్టేస్తే సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఎంట్రీ అయితే అదిరిపోయింది నాని అన్నది. నాని అన్న మూవీస్ ఎక్కువ ఎమోషనాలిటీ, జోక్స్, ఫ్యామిలీస్ ఎక్కువ చూసింటాము. ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఎక్కువ వైలెన్స్ అంట. చూద్దాం ఎలా ఉంటుందో వైలెన్స్ కూడా. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా సాగిపోయింది, ఎక్కువ వైలెన్స్ అయితే లేదు. ఇంకా ఇంటర్వెల్కి బయటకు అయితే వచ్చేసాను. ఇక్కడ మిర్రర్ బాగుంటే కొన్ని ఫోటోలు తీసుకుంటా ఉన్నాము. పక్క ఆకలి చంపే పారేస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం తెలియలేదు. సినిమాకి వెళ్దాం అనుకుని అడావిడిగా భిన్న వచ్చేసాను స్పీడ్ గా సినిమాల కాడికి ఏం తినకుండా. ఇంకా మా అన్న ఎగ్ పఫ్లు తెచ్చింటే ఆకలి తట్టుకోలేక తినేసి లోపలికి అయితే వెళ్ళిపోయినాము. నిజంగా చెప్తున్నామా, సెకండ్ హాఫ్ అయితే వైలెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది. ఎప్పుడు చూస్తున్నాము నాని అలాగా. అదేం నరకడం ఒక్కొక్కరిని నరుకుతా ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది సెకండ్ హాఫ్. నాకైతే నచ్చింది సినిమా. మీరు ఎంతమంది నచ్చిందో నాకైతే తెలియదు. ఒకవేళ సినిమా ముందుగానే చూసింటే కామెంట్ చేయండి నచ్చినట్టయితే. ఓకే మరి ఉంటాను.